హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాకు ఇప్పుడిప్పుడే హెల్త్ సెట్ అవుతుంది. సో, అనుకోకుండా ఒకరోజు ఏంటంటే ఇట్లాగా వీసా పని మీద బయటికెళ్ళాను మార్నింగ్. 7:30 కల్లా వెళ్ళిపోయాననమాట. రిటర్న్‌లో ఇంకా వద్దాము అని చెప్పి ఇక్కడ బయట గార్డెన్ పెట్టారు. ఆ గార్డెన్ దగ్గరికొచ్చాననమాట మార్నింగ్ 8:30, 9కి. ఇది ఏరియా. ఈ ఏరియా బయట మాకిక్కడ వాకింగ్ ఏరియా ఉంటుంది కదా! వాకింగ్ ఏరియా దగ్గర ఇట్లాగా గ్రిల్స్ అవి పెట్టి పెద్ద పెద్ద తులిప్ గార్డెన్స్ అయితే వేశారనమాట. ఇది చాలా ఫేమస్ అండి. గౌతన్‌బర్గ్‌లో ఈ ఏరియా చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ పెద్ద ట్రేడ్ గార్డెన్ అంటే పెద్ద పార్క్ కూడా ఉంటుంది. వాకింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. అండ్ పిల్లల్ని ఏమన్నా సరదాగా ఆడించుకోవాలన్నా కానీ ఇక్కడికే వస్తూ ఉంటారు. ఇంకా ఫోటో షూట్లు కూడా తీసుకుంటూ ఉంటారని చెప్పి అక్కడ బెంచ్ కూడా వేశారనమాట కూర్చొని ఫోటో తీసుకోవడానికి. ఇంక ఈ స్ట్రైట్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వేశారు. పక్కన బెంచెస్ కూడా వేశారు. చక్కగా కూర్చొని చూస్తూ ఉండొచ్చు అని. ఇక్కడ స్వీడిష్ వాళ్ళకి ఫ్లవర్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. మొక్కలు కానీ వాళ్ళు ఎంత బాగా పెంచుకుంటారంటే అంత బాగా పెంచుకుంటారు మొక్కలు ఇవన్నీని. చాలా ఇష్టంగా చూసుకుంటారు. చాలా ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు అన్నమాట. ఎన్ని రకాలు ఉంటాయంటే ప్రతి ఒక్కరి ఇంట్లోని చాలా రకాలు ఉంటాయి. అండ్ చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి మొక్కలైనా కానీ ఎటువంటి పార్కులకైనా కానీ ముందు ఉంటారనమాట వీళ్ళు. ఇదిగోండి ఈ ఏరియా ఇది. మొత్తం చుట్టుపక్కలంతా ఇది. ఇంకా అక్కడ గ్రీనరీగా కనిపిస్తుంది కదా! ఆ గ్రీనరీది ఏంటంటే అక్కడే మనకి ఈ ఏరియాలోనే ఫోటోషూట్ ఏమైనా కావాలంటే అంటే ఫాల్ కలర్స్‌కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే సమ్మర్‌లో గ్రీనరీ కానీ ఇట్లాగేమైనా ఫోటోషూట్ కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఇదిగోండి మొత్తం ఇదంతా ఏరియా అనమాట. ఇది లోకల్ ఏరియా. అది థియేటర్ అండ్ స్వీడిష్ థియేటర్, మా లోకల్ ట్రామ్, లోకల్ బస్సు ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట. ఇదంతా పెద్దది ఒక ప్లేస్. జస్ట్ ఏమైనా యాక్టివిటీస్ జరిగితే కనుక ఫుల్ అయిపోతుంది. నార్మల్గా వీక్ డేస్ కాబట్టి ఇంత ఖాళీగా ఉన్నదండి రోడ్డు. అది ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది. ఈ ఎండకే జనాలు ఉండలేక బయటకు వచ్చేస్తున్నారు అనమాట. 10 o'clockకి అట్లా బయటకు వచ్చేస్తున్నారు. ఇంకా ఫోటోలు ఆన్ ది వే వెళ్ళిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఫోటోలు తీసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడము అట్లాగైతే చేస్తూ ఉంటున్నారు అనమాట అందరూని. చాలా బాగుంది చూడడానికి. నేను ఫస్ట్ అంటే ఎప్పుడు తులిప్స్ చూడాలి అంటే నెదర్లాండ్స్ వెళ్ళి ఫోటోలు తీసుకొని అక్కడికి వెళ్ళి వచ్చేవారు. కానీ ఈసారి మాకు గౌతన్బర్గ్లోనే ఇటువంటి తులిప్ గార్డెన్ అయితే నేను ఫస్ట్ టైం చూశాను. నాకు చాలా చాలా బాగుంది అనిపించింది అనమాట. ఇంకా వాటర్ ఫౌంటైన్ ఒకటి ఇంకా మధ్యలో ఉండి అలాగ చూస్తూ ఉండిపోయాను. నేను చాలాసేపు అలా కూర్చుని ఉన్నాను. చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఆ పువ్వులు చూసేవాడికి మొత్తం అంతా రిలాక్స్ అయిపోతాము. అంత అందంగా కనిపించింది అనమాట నా కంటికి. అసలు నాకు నిజంగా వదిలిపెట్టి వెళ్ళాలనిపించలేదు. ఎన్ని ఫోటోలు తీసుకున్నంటే అన్ని ఫోటోలు తీసుకున్నాను నేను. కాకపోతే నాకు ఒక్కదానికే కాబట్టి సెల్ఫీగా తీసుకున్నాను కాబట్టి సరిగ్గా వచ్చినట్టుగా అనిపించలేదు. సో మళ్ళీ నెక్స్ట్ డే నేనుని మా హస్బెండ్ వెళ్ళి మొత్తం వాకింగ్ చేసుకొని కొన్ని లోపల గార్డెన్లో అయితే కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది. అండ్ ఇదైతే వీకెండ్ అయితే ఎలా ఉంటుందంటే అసలు చెప్పలేము. ఇసుకేస్తే రాలినట్టు ఉంటుంది. ఆ ఇసుక వేయడం ఏంటి జనాలు ఎట్లా ఉంటారంటే ఏదో మనకి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటారు చూడండి, అంత దారుణంగా ఉంటారు. చూసారు కదా అస్సలు వీకెండ్ అస్సలు ఖాళీ అన్నది ఉండదన్నమాట. అసలు సైకిల్స్ వెళ్ళేవాళ్ళు, అటు పోయేవాళ్ళు, ఇటు పోయేవాళ్ళు. ఇప్పుడు చూసరికి ఎంత ఖాళీగా ఉంది వీక్ డేస్లో. అలాగే వీకెండ్ చూసారు కదా ఇక్కడ ఫుల్ జనం ఉంటారు. అసలు ఖాళీ ఉండదు. పిల్లలు ఆడుకోవడానికి అండ్ అదర్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏదో ఒకటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ సింగింగ్ కానీ ఒకటి అదర్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి. మీకు అందరికీ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. తులిప్ గార్డెన్ మీరు అంతకుముందు చూసారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.